ఇప్పుడు ఒకవేళ దేవుడు ఒకడే, మహావిష్ణువే దేవుడు, శివుడు కాదు, శివుడే దేవుడు మహావిష్ణువు కాదు అని చెబితే వేద వ్యతిరేకం అయిపోదండి. ఇప్పుడు అన్నింటా దేవుడు ఒక్కలే ఉండాలి కదా, ఒక్కలే అని చెప్పినప్పుడు అంటే చైతన్యం ఒకటే ఉంటుంది, మీకు పవర్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి కరెంట్ ఉంది, మీకు కరెంట్ ఒకటే. ఇప్పుడు సుమన్ టీవీలో ఉండే కరెంటు, మా ఇంట్లో ఉండే కరెంట్ ఒకటే, కానీ చేసే పనులు వేరు. ఇక్కడ ఉండేటటువంటి లైట్స్ మా ఇంట్లో ఉండవు, మా ఇంట్లో ఉండేటటువంటి ఇంకో వస్తువు మీ దగ్గర ఉండదు, కానీ అదే కరెంటు. ఒక కరెంటు ఇప్పుడు అమెరికాలో కూడా ఇదే కరెంట్ అండి, కరెంటు తయారయ్యే పద్ధతి ఇదే, కానీ కరెంటు చేసే పనులు మారుతాయి. కొన్ని చోట్ల టీవీని వెలిగిస్తుంది, కొన్ని చోట్ల ఫ్యాన్ ని తిరిగిస్తుంది, కొన్ని చోట్ల ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ వస్తే వాహనాలను కూడా నడిపిస్తుంది, రాకెట్లని ఎగిరేలా చేస్తుంది. మరి ఒకే కరెంట్ కదా. ఇప్పుడు కరెంటు ఒకటే అని చెప్పి మనం ఒక గీత గీసు కూర్చుంటే కుదరదు. మనకి ఏ పనికి అవసరమైతే ఆ పనికి మనం వాడుకుంటాం, అంతే కదా. దేవుళ్ళు కూడా ఏమిటి అంటేనండి, శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఏకైక పరమాత్మ, పరబ్రహ్మము అని మనం పిలిచేటటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో, ఈ చైతన్య శక్తి ఎవరు ఉపాసించగలరు అనంటే ప్రాపంచిక విషయాల యందు ఆసక్తి లేని వాళ్ళు ఉపాసించగలరు.